తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సిద్ధమవుతుంది. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ భాగంగా ఉన్నప్పటికీ తమిళనాడులోని రాజకీయ పరిణామాలు, ప్రజల అభిప్రాయం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. వివరాల్లోకి వెళితే తమిళనాడులో ఎన్నికల ఘన విజయం సాధించి నమోదు చేసుకున్న టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించడానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది టీవీకే పార్టీ. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలకు విజయ్ పార్టీ 108 స్థానాలు కైవసం చేసుకుంది. అయితే టీవీకే నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 10 సీట్లు అవసరం కాగా విజయ్ కాంగ్రెస్ తో సహా ఇతర పార్టీల మద్దతు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మేరకు టీవీకే పలు పార్టీలకు మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. అయితే టీవీకేకు కాంగ్రెస్ మధ్యలో జరిగిన చర్చలు ఫలించాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ టీవీకేకు మద్దతు ప్రకటించేందుకు అంగీకరించింది. అయితే ఇందుకోసం కాంగ్రెస్ ఏమైనా కండిషన్స్ పెడుతుందా, మంత్రి పదవులు ఏమైనా కోరుతుందా అనేది తెలియలేదు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజర్ కేసీ వేణుగోపాల్ మంగళవారం రాత్రి ఢిల్లీ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకే అధ్యక్షుడు విజయ్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరారు. తమిళనాడులో ప్రజలు లౌకిక ప్రభుత్వ ఏర్పాటు కోసం తీర్పు ఇచ్చారు. రాజ్యాంగాన్ని అక్షరాల దాన్ని స్ఫూర్తితో కాపాడడానికి కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వాన్ని బీజేపీ గాని దాన్ని అనుబంధ పార్టీలు ఏ రకంగానూ నడపకూడదని కాంగ్రెస్ నిశ్చయంగా ఉంది. అందువల్ల ఎన్నికల తీర్పులో ప్రతిబింబించిన రాష్ట్రాల ప్రజల మనోభావాలు దృష్టిలో ఉంచుకొని విజయ్ అభ్యర్థనపై తుది నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం తమిళనాడు కాంగ్రెస్ యూనిట్ ఆదేశించింది అని తెలిపారు. ఈ క్రమంలోనే తమిళనాడు కాంగ్రెస్ కమిటీ టీఎన్సీసీ అధ్యక్షుడు కె సెల్వపెరుందకై గత రాత్రి పార్టీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులతో వర్చువల్ సమావేశం నిర్వహించి టీవీకేతో పొట్టు పెట్టుకునే అవకాశంపై చర్చించారు. ఈ సమావేశంలో టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే అధ్యక్షుడు నటుడు విజయ్ కి మద్దతు ఇవ్వాలని తమిళనాడు కాంగ్రెస్ టీవీ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపారు. కాంగ్రెస్ మద్దతు తెలిపినప్పటికీ టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు మరో 5 ఎమ్మెల్యేలు మద్దతు అవసరం ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి వీసీకే 2, సిపిఐ 2, సిపిఎం 2, డిఎంకే 1 సీట్లు సాధించాయి. అన్నా డిఎంకే కూటమిలో పిఎంకే 4, ఏఎంఎంకే 1 స్థానంలో గెలిచాయి. అయితే ఇందులో వామపక్షాలు వీసీకేలు కూడా విజయ్ కు మద్దతు తెలిపే అవకాశం ఉంది. దీంతో తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సిద్ధమైనట్టు అనిపిస్తుంది. మే 7న తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం. ఇదిలా ఉంటే విజయ్ మంగళవారం రోజు రాత్రి టీవీకే ప్రధాన కార్యాలయంలో ఎన్నికైన పార్టీల ఎమ్మెల్యేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీవీకే ఎమ్మెల్యేలు విజయ్ ను తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. మరోవైపు తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ కార్యాలయానికి విజయ్ లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పాటుకు అయ్యాక 2 వారాల్లో అసెంబ్లీ మెజారిటీ నిరూపించుకుంటామని తెలిపారు. ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్న తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ గురువారం చెన్నైకి చేరుకోనున్నారు. ఆ తర్వాత ఆయనను విజయ్ బృందం కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం తేదీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్టు జరిగితే విజయ్ గురువారం మే 7వ రోజున తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఇందుకు సంబంధించిన అధికార ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక లైక్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.